నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ విమర్శించే నైతిక హక్కు లేదని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, రాజ్ కుమార్, నక్కా రేగొండ, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణాధ్యక్షులు మనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, నాయకులు నాగరాజు నేత, గుండు లక్ష్మణ్, అస్గర్, జానీ పాషా, రాజు, ఆంజనేయులు గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రతాప్ రెడ్డి గారికి గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తెలియనిది ఏమనగా అంటే, గజ్వేల్ పట్టణంలో 10 సంవత్సరాలుగా ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేరకుండా మిగిలిపోయినాయి. 10 సంవత్సరాల నుంచి చేయలేని అసమర్థ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల నాడు రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు, పూర్తి చేయలేదు. 10 ఏళ్ల నాడు డబ్బాలు తీసిస్తామన్నారు, డబ్బాలకి జాగ్రత్త చూపించలేదు. 10 సంవత్సరాలు ఇల్లు ఇస్తామని అన్నారు, ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు కూడా 10 సంవత్సరాల నాడు నిర్వాసితులందరికీ కూడా మేము ఏదో ఒక ఉపాధి చూపిస్తామన్నారు, ఉపాధి చూపించలేదు. ఇలా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మేము ఇది రాక్షస పాలన అని. అయ్యా ప్రతాప్ రెడ్డి గారు, నీ మీద గత ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఈరోజు నువ్వు సమర్థించుకుంటున్నావు, ఒప్పుకుంటున్నావు అని అంటే నీకు ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష పడాల్సిందే. మరి ఇదే విషయం నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రభుత్వం మంచిది అని చెప్పానని నువ్వు వకాల్తా ఇస్తున్నావు కదా, జడ్జి ముందట అదే కన్ఫ్యూషన్ ఇచ్చేసేయి. అదే కన్ఫ్యూషన్ ఇచ్చినట్లయితే నీ మీద కేసులన్నీ కూడా నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకనంటే ఒక మంచి ప్రభుత్వం అని నువ్వు కిందాపించినావు, ఆ మంచి ప్రభుత్వం నీ మీద కేసులు పెట్టింది కదా, ఆ కేసులన్నిటికీ కూడా నువ్వు జవాబు చెప్పుకునే స్థితిలో ఉంది. ఇలా కాంగ్రెస్ విమర్శిస్తున్నావు అని అంటే నీ యొక్క అవకాశవాదానికి, నీ ధనదాహానికి పరాకాష్ఠగా ఇవాళ నిలుస్తుంది. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నావు అన్న విషయం అర్థమవుతుంది. ఈరోజు ఎంతోమందికి లేఅవుట్లు చేసి ప్రార్థించినావు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. ఇది రాక్షస పాలన, మంచి పాలన. 10 సంవత్సరాల నుంచి నువ్వు ఇలా గజ్వేల్లో 15 సంవత్సరాల నుంచి గజ్వేల్లో రాజకీయం చేస్తున్నావు. మరి నీ దగ్గర ప్లాట్ ఉన్న వాళ్ళు ఒకరని ఇల్లు కట్టుకున్నారా నీ వెచ్చర్లా? మరి 5 సంవత్సరాలు నువ్వు అధికార పార్టీలో కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటలు గయ్యాలు వేదాలు పుట్టుకున్నట్టున్నది. అయ్యా ప్రతాప్ రెడ్డి గారు 2014 నుండి 2009లో మీరు ఎవరితో కొట్లాడినారు? మిమ్మల్ని యూనివర్సిటీలో కానీ, కొండపోచమ్మ ప్రాజెక్టుల విషయంలో కానీ పోలీసులు పిచ్చ కొట్టులు కొడితే, పిచ్చి కుక్కలు కొట్టే ఆ రోజు మంచి పాలన అనిపించిందా? ఆ రోజు నీకు మంచి పాలన అందిస్తే ఆ రోజు ఎందుకు నువ్వు ఉద్యమం చేసినావు అని ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గల్లీ నుండి హైదరాబాద్ దాకా, సాధారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా ఏనాడు ఉద్యమకారులను గౌరవించిన పాపన పోలేదు. ఉద్యమంలో పాల్గొన్న వారికి సంస్కృత స్థానం కల్పించలేదు. ఇదే రోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జూన్ 2న ఉద్యమకారులను సన్మానించాలనే ఉద్దేశంతో ఈరోజు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి సోనియా గాంధీని రప్పించడంతో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడానికి కేసీఆర్ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చడానికి ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ 10 సంవత్సరాలుగా వస్తుంది.
దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దశాబ్దోత్సవాలను హైదరాబాద్లో రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క అవినీతి పాలన అంతమొందించి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పరిపాలిస్తున్న సంగతి మనకు తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్కీమ్లను ముందుకు తీసుకొచ్చి ఈరోజు మహిళలకు ఉచిత బస్సే కానీ గ్యాస్ సిలిండరే కానీ ఇలా ప్రజల ఆదరాభిమానం చురుకునే ముందుకెళ్తున్న సంగతి మనం తెలుసు. ఇది కనీసం 6 నెలలు కూడా కాలేదు. ప్రతిపక్షాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు విమర్శలు చేయడం నిజంగా విచారంగా ఉంది. ఎందుకంటే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాలనే ఒక సూత్రం మీద కేసీఆర్ గారు వచ్చిన సంగతి తెలుసు. నీళ్లలో ఎంత అవినీతి జరిగిందో ఇలా నీళ్ళ పేరు చెప్పి ఈరోజు ఒక 50 లక్షలు ఒక డ్యామ్లే ఇంచుమించుగా కాళేశ్వరం డ్యామ్లే ఒక 50 లక్షలు అవినీతి జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక నాయకురాలు లిక్కర్ కేసులో జైలు పాలైంది. మిగతా నాయకులు కూడా అతి తొందరలోనే 50,000 కోట్లను ఈరోజు రికవరీ దిశగా అక్కడ ఎంక్వైరీ జరుగుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం. అలాగే నియామకాల విషయంలో అసలు గత ప్రభుత్వంలో నియామకాలు అనేది ఎలాంటివి కూడా కానీ మొన్ననే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వచ్చినాక 30,000 మందిని మొన్ననే పోస్టులు భర్తీ చేయడం కూడా మనం గమనించవలసిన విషయం. అలాగే నిధుల విషయంలో మనం ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నిధులు హైదరాబాద్ మనకు వచ్చుండడం వల్ల నిధుల కొరత లేదు. సర్ఫేస్లో మన రాష్ట్రం ఉన్నది. ఆ యొక్క నిధులలో ఇంచుమించుగా 50% మన తెలంగాణ అభివృద్ధికి పెట్టడం జరిగింది. మిగతా 50% నిధులను ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గరనే ఉన్నాయనే సంగతి కూడా ఇలా రాష్ట్రం మొత్తం తెలుసు. దేశం మొత్తం కూడా ఈరోజు కల్వకుంట్ల నా కుటుంబ సభ్యుల మధ్యనే ఇలా లక్షల కోట్ల రూపాయలు అందుతున్న సంగతి కూడా ప్రజలందరూ గ్రహించే వాళ్ళ యొక్క పదవిచ్యుతులను చేసే సంగతి కూడా మనం గ్రహించాలని కూడా తెలియజేస్తుంది. అలాగే మొన్ననే కాంగ్రెస్కు మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 సంవత్సరాలు పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు 3-4 సంవత్సరాలనే కేసీఆర్ మంచి వ్యక్తి, హరీష్ రావు మంచి వ్యక్తి అని తిరుగుతున్నటువంటి వ్యక్తికి ఈరోజు గజ్వేల్ ప్రజలు తగిన బుద్ధి చెప్తున్నారు. ఎందుకంటే 2014లో కేసీఆర్ గారు మెజార్టీ 65,000 అయితే అలాంటి వ్యక్తి ఈ యొక్క పార్టీలో చేరిన తర్వాత 20,000 మెజార్టీ తగ్గిన సంగతి కూడా గ్రహిస్తున్నారనే సంగతి కూడా ఒకసారి గమనించాలి. టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఒక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్లో కాదు రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని ముందుకెళ్తున్న సంగతి గ్రహించాలి. మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మేమందరం కూడా టీఆర్ఎస్ లో పునాదుల పనిచేసేటువంటి వ్యక్తులమే. మీ యొక్క నడవడిక మీ యొక్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మోసం చేస్తున్నారనే మా యొక్క పాత కౌన్సిల్ ఉన్నటువంటి మెజారిటీ కౌన్సిలర్లమే కానీ చైర్మన్ కానీ మేము పార్టీని మారి మీ యొక్క అవినీతిని ప్రజలకు తెలియజేస్తామనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా పోతున్నది. రేవంత్ రెడ్డి గారు